హాయ్ అండి. డైరీ ఆపరేషన్స్లో చాలా ఇంపార్టెంట్ టీము, వీళ్ళ బట్టే డైరీ సక్సెస్ అవ్వడం కానీ ఫెయిల్యూర్ అవడం కానీ ఉంటుంది. సో వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా మై ఫ్యామిలీ ఈజ్ మై టీమ్ అన్నాను కదండి. అండ్ వీళ్ళు దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ. లాస్ట్ 4 years లో కంటిన్యూస్ గా మా దగ్గరే ఉన్నారు. అండ్ 2 states లో నాకు తెలిసి చాలా తక్కువ ఫార్మ్స్ లోనే ఇది సాధ్యం అవుతుంది. అయితే వీళ్ళెవరు, వాళ్ళతో మన డీల్ ఏంటో చెప్తాను. బీహార్ నుంచి వచ్చారండి వీళ్ళు. అభి, చోటు అండ్ వినోద్ తండ్రి పేరు. అండ్ వాళ్ళ అబ్బాయిలు అభి అండ్ చోటు. సో ఫస్ట్ మన దగ్గరికి అభి వచ్చాడు. అభి పనితనం అది నచ్చి ఇంకొక పర్సన్ చేస్తున్న ఇబ్బందులు అవన్నీ అభి మనకి చెప్పడంతో ఆ పర్సన్ నేను తీసేస్తాను. సో అప్పుడు తను మా ఫ్యామిలీని నేను ఇక్కడ తీసుకొస్తానండి, సో దట్ ఇంకా మేమే కంటిన్యూస్ గా ఇక్కడ ఉంటాం అనే జోన్ లో మాట్లాడితే నేను ఓకే అన్నాను. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు 4 years వాళ్ళే ఉన్నారు. అభికి పెళ్ళయింది, కొన్ని రోజులు తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. బట్ ఎందుకో అది వర్కౌట్ అవ్వక ఫ్యామిలీని కూడా ఇంటి దగ్గర పెట్టాడు. సో అభి వాళ్ళ నాన్న, తమ్ముడు, తను ఈ ముగ్గురు కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో అభి వాళ్ళ అమ్మ అండ్ అభి వాళ్ళ వైఫ్, పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మేము ఏం ప్లాన్ చేసామంటే వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేస్తే ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా అంటే, లేదండి మా ఇంట్లో ఆడవాళ్ళు వర్క్ చేయరు అని చెప్పాడు. నువ్వు తెచ్చేసుకో, మెయింటెనెన్స్ ఇక్కడ వర్కౌట్ అవుద్దా అంటే, లేదంటే అక్కడ మాకు పొలాలు అవి ఉన్నాయి, అవి చూసుకోవాలి అన్నారు. సో దానికి నేను ఏం ప్లాన్ చేశానంటే, మన దగ్గర ఉన్న క్యాటిల్ కి మిల్కింగ్ ఇచ్చేవి ఎప్పుడు కూడా 75% ఉంటాయి కాబట్టి, మిగతా 25% ప్రెగ్నెంట్ లో ఉంటాయి కాబట్టి మీరిద్దరూ కలిసి పని చేసుకోండి. పాలు ఇవ్వలేని వాటికి లోకల్ లేబర్ ఒకరిని పెడతాను, అండ్ మిగతా 3వ అతను బీహార్ లో ఉండండి, ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ అక్కడ పొలాల వర్క్లు చేసుకోండి. మీలో మీరు ఎంత షేర్ చేసుకుంటారో శాలరీ నాకు తెలియదు, ఇంత శాలరీ నేను ఇస్తాను, నాకు ప్రతి సంవత్సరం పెంచమని అడగొద్దు, బయట మార్కెట్లో ఉన్న రేటు నాకు సంబంధం లేదు అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈవేళ బయట మార్కెట్లో ఆల్మోస్ట్ 22,000 ఉందండి ప్రైస్ బీహార్ లేబర్ కి. అలాంటిది నేను 4 years బ్యాక్ ఇస్తున్న శాలరీనే ఇప్పటికీ ఇస్తున్నాను. వాళ్ళు ఎందుకు దాంతో హ్యాపీగా ఉన్నారంటే, ఇద్దరే ఇక్కడ వర్క్ చేసుకుని ఆ శాలరీ తీసుకోవడం వల్ల. సో ఎప్పుడైనా ఒకళ్ళు ఊరు వెళ్ళాలనుకుంటే అవతల పర్సన్ వచ్చి రీప్లేస్ అవుతారు. ఇలా వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరు ఇక్కడ ఉంటారు అండ్ ఒక అతను బీహార్ లో ఉంటారు. నాకు ఇది వర్క్ అయింది, అందరికి ఇది వర్క్ అవుతో లేదో నాకు తెలియదు. బట్ నా ఫామ్ లో క్యాటిల్ హెల్త్ కి సక్సెస్ఫుల్ కారణం అయితే వీళ్ళు ముగ్గురే. థ్యాంక్ యూ అభి, చోటు అండ్ వినోద్. आप लोग इधर रहने के वजह से फार्म अच्छा है. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.